ఓకే. నేను సెషన్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తుంది. వన్ ఆఫ్ ద ఫోర్ అండర్లైన్ వర్డ్స్ ఇన్ ది గివెన్ సెంటెన్స్ ఇస్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? మోస్ట్ కామన్లీ మిస్పెల్డ్ వర్డ్స్ తీసుకోవాలన్నమాట. మనకి గూగుల్లో కానీ చాట్ జిపిటీలో కానీ జెమినీలో కానీ దొరుకుతాయి. మోస్ట్ కామన్లీ మిస్పెల్డ్ వర్డ్స్ లిస్ట్ తీసుకోవాలి. అలాగే యూట్యూబ్లో సైలెంట్ లెటర్స్, మళ్ళీ చెప్తున్నా, సైలెంట్ లెటర్స్ మీద వీడియోస్ చూడాలి. సో మోర్ ఆర్ లెస్ మనకి రిపీటెడ్ గా అన్ని వస్తూ ఉంటాయి కాబట్టి వీటిలో నుంచే మనకి ఎర్రర్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఆ, మనకి ఇక్కడ ఫోర్ అండర్లైన్డ్ సెంటెన్సెస్ ఏంటంటే ఎప్రిషియేట్, కంట్రిబ్యూట్, ప్రమోషనల్, లాస్ట్ కమ్యూనిటీ. అక్కడ ఎర్రర్, అక్కడ అండర్లైన్ చేయలేదు కానీ కమ్యూనిటీని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎగ్జామ్ లో మీరు క్లియర్ గా 4 అండర్లైన్ చేస్తాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎప్రిషియేట్, ఏపీఆర్ఈ సిఐఏ టి, ఎప్రిషియేట్ సరిపోయింది కదా. ఎప్రిషియేట్ లో ఎలాంటి ఎర్రర్స్ లేవు. అలాగే కంట్రిబ్యూట్ కి వెళ్ళండి. సిఓఎన్టీఆర్ఐ బియు టి, కంట్రిబ్యూట్. కంట్రిబ్యూట్ బాగానే ఉంది, అందులో ఎలాంటి ఎర్రర్స్ లేవు. ప్రమోషనల్, ప్రమోషన్ పిఆర్ఓ ఎంఓ, ప్రమోషనల్ ఎంఓటిఏఓ ఎన్ఏఎల్ సరిపోయింది, ఎలాంటి ఎర్రర్స్ లేవు. కమ్యూనిటీలో మనకి డబుల్ ఎం వస్తుందండి. కమ్యూనిటీలో డబుల్ ఎం వస్తుంది కాబట్టి మన ఎర్రర్ ఇక్కడ కమ్యూనిటీ అన్నమాట. డబుల్ ఎం వస్తుంది. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది? చాలా వర్డ్స్ లో డబుల్ లెటర్స్ ఉండాల్సిన చోట ఓకే ఒక లెటర్ ఇస్తాడు. అది కూడా చాలా కామన్ గా మనం మిస్లీడ్ చేయడానికి అలా ఇస్తా ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఉన్న 4 ఎట్లలో అయితే ఎర్రర్ అయితే కమ్యూనిటీలో ఉంది. మీరు ఏం చేయాలి? మోస్ట్ కామన్లీ మిస్పెల్డ్ వర్డ్స్ చదువుకోవాలి. అలాగే బేసిక్ స్పెల్లింగ్ రూల్స్ చూసుకోవడం. ఓకే. మీరు ఇలా గూగుల్ చేయండి. ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి. ఏంటండి? ఐ బిఫోర్ ఈ, బిఫోర్ బి, ఫోర్ షార్ట్ కట్ రాస్తున్నా. ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి. ఇలాంటి బేసిక్ రూల్స్ అన్ని ఒకసారి చూసుకోండి, అది చాలా హెల్ప్ అవుతుంది. సైలెంట్ లెటర్స్ మీద యూట్యూబ్ లో వీడియోస్ చూడండి. మోస్ట్ కామన్ వర్డ్స్ విత్ డబుల్ లెటర్స్ లైక్ కమ్యూనిటీ, ఎంబారెస్, ఇలా చూస్తూ ఉంటే కూడా అది కూడా మీకు కొంతవరకు హెల్ప్ అవుతుంది అనమాట. జస్ట్ మన ఐకి అలవాటు అవ్వడం వల్ల ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసి మనం చేయగలుగుతాం. అంతకుమించి దీనికి షార్ట్ కట్ కానీ టెక్నిక్స్ కానీ ఏమి ఉండవండి. నెక్స్ట్ చూద్దామా? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు క్లీన్ అప్, క్లీన్ అప్ ద మెస్ ఇన్ ద కిచెన్. ఏంటండి? క్లీన్ అప్ ద మెస్ ఇన్ ద కిచెన్ అని కరెక్టేనా? క్లీన్ అప్ అంటే ఏంటి అసలు? ఒక ఫ్రేజల్ వర్బ్ అనమాట. సో మెస్ అంటే అంత చెత్త చెత్తగా ఉంది, క్లీన్ చేయడం అనమాట. సో క్లీన్ అప్ అనేది కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్. అసలు ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటండి? ఫ్రేజ్ అంటే మోర్ దెన్ వన్ వర్డ్ అని అర్థం కదా. ఫ్రేజల్ వర్బ్ అంటే ఈ రెండు కలిపి, ఒకటి కన్నా ఎక్కువ రెండు ఉన్నాయి చూడండి. ఒక సందర్భాలు మూడు కూడా ఉంటాయి. రెండు కలిపి ఒక అర్థం వస్తుంది అనమాట. ఆ అర్థం ఇక్కడ సరిపోయిందా అని అడుగుతున్నాడు. సో క్లీనప్ సరిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలి? వి లుక్ ఫార్వర్డ్ టు, లుక్ ఫార్వర్డ్ తర్వాత టు రావాలి, అక్కడి నుంచి ఐఎన్జి రావాలి. ఇది కూడా సరిపోయిందండి. లుక్ ఫార్వర్డ్ క్లీనప్ రెండు సరిపోయి. టు ఆర్ సిగ్నిఫికెంట్ ప్రాఫిట్ యు ఆర్ అడ్వైజ్డ్ టు డీల్ ఇన్ ఎలక్ట్రానిక్స్. మనం యూ హ్యావ్ టు డీల్ విత్ ప్రాబ్లమ్స్, యూ హ్యావ్ టు డీల్ విత్ పీపుల్. బట్ మన ప్రోడక్ట్స్ కోసం వాటి కోసం మాట్లాడుతున్నప్పుడు డీల్ ఇన్ సరిపోయిందండి. ఏంటది? డీల్ ఇన్ సరిపోయింది. నెక్స్ట్ చూద్దాం. బ్రేక్ అవుట్. ఏదైనా సడన్ గా ఫైర్ వచ్చేస్తే బ్రేక్ అవుట్ అంటాం. ఓకేనా? లేదా ఒక ర్యాష్, ఒక వార్ లాగా ఏదైనా జరిగితే అప్పుడు బ్రేక్ అవుట్ అంటాం. డిసగ్రిమెంట్ కి కరెక్ట్ ఓకే, మన ఇక్కడ ఏం వాడాలంటే కరెక్ట్ గా రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది అన్నప్పుడు మనం ఫాల్ అవుట్ వాడాలి. ఏం వాడాలి? ఫాల్ అవుట్. ఫాల్ అవుట్ విత్, ఏదైనా రిలేషన్షిప్ సివియర్ గా ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఫాల్ అవుట్ విత్. ఏం వాడాలంటే ఫాల్ అవుట్ విత్, ఫాల్ అవుట్ విత్ వాడాలి. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అనేది రాంగ్ గా వాడాడు.
బ్రేక్అవుట్ ఏదైనా ర్యాష్గా ఏదైనా జరగడం అలాంటి సందర్భంలో వాడతాం. ఓకే, ఇక్కడ మనకి రిలేషన్షిప్స్ అదే ఇష్యూ వస్తున్నప్పుడు ఎవరికైనా ప్రాబ్లం అవుతున్నప్పుడు మనం వాడాల్సింది బ్రేక్ అవుట్ కాదండి, మనం వాడాల్సింది ఫాల్ అవుట్ విత్. వెన్ వి ఫాల్ అవుట్ విత్ పీపుల్, వాళ్ళతో మనకి రిలేషన్షిప్ బాగోలేదు అని అర్థం అనమాట. ఇప్పుడు చూద్దామా? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్స్పాండ్ కి ఆపోజిట్ కావాలి మనకి ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ది గివెన్ సెంటెన్స్. ద కంపెనీ ప్లాన్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఆపరేషన్స్ ఇన్ గ్లోబల్ మార్కెట్స్. అంటే ఇంకా విస్తరించాలనుకుంటుంది. దానికి ఆపోజిట్ ఏమవుతుందండి? విస్తరించడానికి ఆపోజిట్ ఏమవుతుందండి? సినోనిమ్ అయితే ఇది అవుతుంది. ఏది మనకి ఎక్స్పాండ్ కి స్ప్రెడ్ సినోనిమ్. ఓకేనా? డైవర్సిఫై కూడా సినోనిమ్మే. ఎలిమినేట్ అంటే పూర్తిగా రిమూవ్ చేసేయడం. ఓకేనా? అంటే దీనికి ఆపోజిట్ అయితే అవ్వదు, ఎందుకంటే పూర్తిగా రిమూవ్ చేసేయడం. ఇది ఎక్స్పాండ్ అంటే స్ప్రెడ్ అవడం, లిమిట్ గా ఉండడం అయితే దీని ఆపోజిట్ అవుతుంది. సో రిస్ట్రిక్ట్ యాక్యురేట్ గా ఉంది. పూర్తిగా తీసేయడం, ఇది పూర్తిగా తీసేయడం దాని ఆపోజిట్ అవ్వదు కదా. ఎక్స్పాండ్ అంటే మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతా అలా వెళ్ళడం, రిస్ట్రిక్ట్ అంటే అలా అలా తగ్గడం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ద గివెన్ వర్డ్. ట్రయంఫ్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ గివెన్. ట్రయంఫ్. ట్రయంఫ్ అంటే తెలుసా మనకి? మీకు తెలుసు తెలీదు, టైమ్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది, ట్రయంఫ్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని. ఓకే, అలాగే ఇప్పుడు మీరు ట్రయంఫ్ అనే బైక్ కూడా ఉంది. బేసికల్ గా ట్రయంఫ్ అంటే ఏంటండి? సక్సెస్ అని అర్థం. ట్రయంఫ్ అంటే ఏంటి? సక్సెస్ అని అర్థం అండి. మనకి ఇక్కడ అన్ని చూసినట్టయితే ల్యాప్స్ అంటే వెనకబడ్డం, డిలే అంటే లేట్ అవ్వడం, ఫెయిల్యూర్ అంటే ట్రయంఫ్ ఆపోజిట్, అటెంటివ్నెస్ అంటే చాలా అటెంటివ్ గా ఉండడం. మీకు తెలుసు కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆపోజిట్ కావాలి కదా. ట్రయంఫ్ కి ఆపోజిట్ ఏమవుతుంది? ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దామా? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఐ కెనాట్ సీ వితౌట్ మై గ్లాసెస్. ఇందులో గ్లాసెస్ ని రిప్రజెంట్ చేస్తూ ఏ వర్డ్ ఉందండి? మీరు చెప్పండి. కామన్ సెన్స్ కదా, ఒకసారి జాగ్రత్త చూసుకోండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ వర్డ్స్. అన్ అన్బ్రేకబుల్ ఆబ్జెక్ట్. గ్లాసెస్ అన్బ్రేకబుల్ ఏం కాదు కదా, మనం బ్రేక్ చేయొచ్చు కదా. ఐ డివైస్ యూజ్ టు కరెక్ట్ డిఫెక్ట్స్ ఆఫ్ ద విజన్. అంటే మనకి సాధారణంగా చూపు కొంచెం మందగించినప్పుడు, బాగోలేనప్పుడు మనం వాడే పరికరం గ్లాసెస్ అంటున్నాడు ఇక్కడ కాంటెక్స్ట్ లో. అది కరెక్టే. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. ఎ ఫ్రెజైల్ ఆబ్జెక్ట్, చాలా డెలికేట్ ఆబ్జెక్ట్ అని అర్థం. ప్రతి గ్లాస్ డెలికేట్ గా ఉండాలని రూల్ ఏం లేదు, స్ట్రాంగ్ గా ఉన్న కూడా ఉంటాయి. ఏ కంటైనర్. సో నేను మాట్లాడుతుంది ఏంటి? ఐ కెనాట్ సీ వితౌట్ మై గ్లాసెస్, విజన్ కోసం మాట్లాడుతున్నాను కాబట్టి మన ఆన్సర్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఏమవుతుందండి ఇక్కడ మన ఆన్సర్? సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూద్దామా? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. టు షో ద వైట్ ఫెదర్. ఏంటండి? టు షో ద వైట్ ఫెదర్. గుర్తుపెట్టుకోండి, ఇడియమ్స్ అనేసరికి మనకి లిటరల్ సెన్స్ రావు, వాటికి ట్రెడిషనల్ గా, కల్చరల్ గా, ఓకే, వాటికి వేరే వేరే అర్థాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మేక్ హే వైల్ దెర్ ఇస్ సన్షైన్ అంటే దేవుడు ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని అర్థం అనమాట. అలాగే విపరీతంగా వర్షం పడుతున్నప్పుడు మనం ఏమనొచ్చు? ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. ఏమంటాం? ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. అంటే మనకు అర్థం కాదు, ఇదేంటి సార్ నాకు అసలు అర్థం కావట్లేదు, మేక్ హే వైల్ దెర్ ఇస్ సన్షైన్ ఏంటి, ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మీరే చూడండి, మీకు ఆకలి వేస్తే మీరు ఏమంటారు? అరే నా కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి అంటారు. కడుపులో ఎలుకలు తిరుగుతుంటే నిజంగా ఎలుకలు తిరిగేస్తున్నాయి లేదు కదా. అది మన కల్చర్ లో ఆకలిని మనం రిఫర్ చేయడానికి ఎలుకలు అనే వర్డ్ వాడతాం, కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయని. అలాగే ఇంగ్లీష్ ట్రెడిషన్ లో, ఇంగ్లీష్ కల్చర్ లో రకరకాల సెంటెన్సెస్, ఫ్రేజెస్ ఉంటాయి అన్నమాట. దానికి ఒక ట్రెడిషనల్ గా దాని ఎలా వచ్చిందో అర్థం మనకి ఒక రిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ టు షో ద వైట్ ఫెదర్ అంటే అర్థం టు యాక్ట్ కవర్డ్లీ అవ్వచ్చా? అంటే ఏంటి? కవర్డ్లీ అంటే చాలా పిరికి వాళ్ళ యాక్ట్ చేయడం, చాలా పిరికి పనులు చేయడం. టు మెయింటైన్ పీస్. టు షో ద వైట్ ఫెదర్ అంటే పీస్ ని మెయింటైన్ చేయడం.
టు షో ద వైట్ ఫెదర్ అంటే టు యాక్ట్ బ్రేవ్లీ, అంటే చాలా ధైర్యంగా ఏదైనా పని చేయడం కూడా అవ్వచ్చు. ఇక్కడ టు షో యాంగర్ అంటే కోపం చూపించడం. సో ఏమవచ్చు ఇక్కడ, టు షో వైట్ ఫెదర్ అంటే అర్థం మనం వైట్ ఉంది కదా అని పీస్ అని వేసుకోకూడదు. ఓకేనా? బేసిక్ గా ఇది ఎలా వచ్చిందంటే ఆ, దీనికి ఒక రీజనింగ్ ఉందన్నమాట. ఒక యానిమల్ ఉంటుంది అనమాట, దానికి ఒక టేల్ ఉంటుంది, దానికి ఒక తోక ఉంటుంది. ఆ తోకలో కనుక తెల్ల వెంట్రుక తెల్ల తెల్ల వైట్ హెయిర్ ఉంటాయి, తెల్ల వెంట్రుకలు ఉంటాయి, దాని అర్థం అది లో క్వాలిటీ యానిమల్ అని, దాంట్లో ఫైటింగ్ స్పిరిట్ తక్కువ అని అంచనా వేసుకునేవారు అనమాట. మళ్ళా చెప్తున్నా, ఒక పర్టికులర్ యానిమల్ ఉండేది, ఆ యానిమల్ కి తోక ఉండేది, ఆ తోకలో కనుక తెల్ల జుట్టుంటే అది మంచి బ్రేవ్ క్వాలిటీ కాదు, చాలా పిరికిది అని అర్థం అనమాట. అక్కడి నుంచి వచ్చింది ఇది. టు షో ద వైట్ ఫెదర్ అంటే చాలా పిరికిగా అని అర్థం అనమాట. సో టు యాక్ట్ కవర్డ్లీ మన ఆన్సర్ అవుతుంది. సో ఇలా ప్రతిసారి కూడా ఒక కథ, ఒక రీజనింగ్ ఉంటుంది అనమాట, దానికి దాన్ని బేస్ చేసుకొని, ఆ ట్రెడిషన్ బేస్ చేసుకొని వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. మనం చాలా ఈజీగా చేయొచ్చు కదా ఇది. ఇప్పుడు సెపరేట్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, సెపరేట్ అనేది ఎస్ఈతో వస్తుందా ఎస్ఏతో వస్తుందా? ఎస్ఈతో, SEPERATE. అప్పుడు ఏమవుతుంది కరెక్ట్ స్పెల్లింగ్? 1 2 3 4? సెపరేట్, SEPERATE అన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? SEPERATE. SE. బేసిక్ గా మనకు ఒక్కొక్కసారి ప్రాక్టీస్, మనం మన టక్కన రానప్పుడు మనం ఒక పేపర్ పెన్ తీసుకొని జస్ట్ అలా రాయడానికి ట్రై చేయాలి, అలా కూడా వస్తుంది. సెపరేట్ లో మధ్యలో 2 ఏలు ఉంటాయి, ఆకలిలో 2 ఈలు ఉంటాయి, అలా గుర్తుపెట్టుకోండి. మనకి మధ్యలో సెపరేట్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు చాలా వరకు మన మనసులో వల్ల ఆడుకొని. ఒక మధ్యలో 2 ఏలు ఉంటాయి, ఆకలిలో 2 ఈలు ఉంటాయి, అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో సెపరేట్ ఇదన్నమాట కరెక్ట్ స్పెల్లింగ్. సెలెక్ట్ ది గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్. ఏమున్నాయో చూద్దామా? ఇప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ జాగ్రత్త చూసుకుంటే ఎలా ఎలిమినేట్ చేసుకోవాలంటే, గ్రామాటికల్ కరెక్ట్ స్టేట్మెంట్ కావాలి. యాన్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నదే రావాలి. సో యాన్ లేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్, యాన్ ప్లాన్ ఉండదు ఇంగ్లీష్ లో, ఏ ప్లాన్ కానీ ద ప్లాన్ కానీ ఉంటుంది. సో మనకి మిగిలిపోయిన ఆప్షన్స్ ఏంటి? ఇది కానీ ఇది కానీ అవ్వాలి. అన్ఎక్స్పెక్టెడ్, పవర్ ఫెయిల్యూర్, కంప్లీట్లీ ఫాయిల్డ్ ద ప్లాన్ ఆఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఏలు ఉన్నాయి, ఇక్కడ 2 దోలు ఉన్నాయి. మనం ఆల్రెడీ ఒక పర్టికులర్ టీం కోసం మాట్లాడుతున్నాం కాబట్టి, ఒక పర్టికులర్ ప్లాన్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి, అండ్ అన్ఎక్స్పెక్టెడ్ పవర్ ఫెయిల్యూర్, కంప్లీట్లీ ఫాయిల్డ్. మనం అంటే ఒకవేళ మనం మొదటిసారి టీం కోసం మాట్లాడితే, మొదటిసారి ప్లాన్ కోసం మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఒక ప్లాన్ ఉంది, ఒక టీం ఉంది, ఒక సంఘటన ఉందని చెప్పాలి, కానీ మనం అలా చెప్పట్లేదు. పవర్ ఫెయిల్యూర్ వల్ల టీం ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అంటాడు. అంటే అర్థం అవతల వ్యక్తికి ఆల్రెడీ టీం ఏంటో తెలుసు, ప్లాన్ ఏంటో తెలుసు. అందుకని అక్కడ ఏం రావాలండి? అందుకని అక్కడ ఏం రావాలి? ద ప్లాన్, ద టీమ్ అని రావాలి. దేర్ఫోర్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. మరలా చెప్తున్నానండి, మనం అవతల వ్యక్తికి టీం ఉందని తెలియదు, ప్లాన్ ఉందని తెలియదు అన్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఇలా చెప్తాం అనమాట. ఒక పర్టికులర్ టీం ఉంది, వాళ్ళకి ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళకి కష్టం వచ్చింది అని చెప్పట్లేదు. ఇక్కడ మన సెంటెన్స్ స్టార్ట్ అవడం ఎలా స్టార్ట్ అయింది? అన్ఎక్స్పెక్టెడ్ పవర్ ఫెయిల్యూర్ వల్ల కంప్లీట్ గా టీమ్ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అన్నాడు. అంటే అవతల వాడికి ఆల్రెడీ ఆ టీం అంటే ఏంటో, ప్లాన్ అంటే ఏంటో ఆల్రెడీ అవగాహన ఉంది అని, కాబట్టి సెంటెన్స్ ఆ స్ట్రక్చర్ లో ఉందని అర్థం అనమాట. The following sentence has been split into 4 segments. Identify the segment that contains a grammatical error. My brother trains young girls at the football academy, whereas I get. ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మనకి చాలా సింపుల్ రూల్ ఇది. మనం ఎప్పుడైనా ఈ వర్బ్స్ చూస్తే ఐ, వి, యు, దే ఏంటంటే మళ్ళీ చెప్పండి.
ఇంగ్లీష్ లో మనం ఎప్పుడైనా ఈ సబ్జెక్ట్స్ చూస్తే ఐవి యూదే దాని పక్కన వెంటనే వచ్చిన వర్బ్ ఎప్పుడు కూడా వర్బ్ ఏ ఫామ్ లో ఉంటుంది, ఫస్ట్ ఫామ్ లో ఉంటుంది. ఓకేనా? అంటే ఐ గెట్, వి గెట్, యూ గెట్, దే గెట్. ఇంకోటి చూద్దామా? అదే హీ షీ ఇట్ వస్తే ఏంటండి? అదే హీ షీ ఇట్ కనుక వస్తే పక్కన ఉన్న వర్బ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్తానండి, నేను గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ రూల్ ఇది. వర్బ్ పక్కన ఏం రావాలండి? ఎస్ ఫామ్ వస్తుంది. వర్బ్ పక్కన ఎస్ ఫామ్ వస్తుంది. అంటే హీ గెట్స్, షీ గెట్స్, ఇట్ గెట్స్, ఇలా ఎస్ ఫామ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఐ లవ్, వి లవ్, యూ లవ్, దే లవ్. ఇక్కడ హీ లవ్స్, షీ లవ్స్, ఇట్ లవ్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ జంప్, వి జంప్, యూ జంప్, దే జంప్. ఇక్కడ హీ జంప్స్, షీ జంప్స్, ఇట్ జంప్స్. ఎందుకు అంటే మనకి రీజనింగ్ అనవసరం అండి, అక్కర్లేదు. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఐవి యూతే వచ్చినప్పుడు వర్బ్ ఫస్ట్ ఫామ్ లో ఉంటుంది. హీ షీట్ వచ్చినప్పుడు వెంటనే వచ్చిన వర్బ్ ఏదైతే ఉంటుందో ఎస్ ఫామ్ లో ఉంటుంది. ఐ గో, వి గో, యూ గో, దే గో. హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్, ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఐ గెట్స్ రాదండి, ఐవి యూజ్ అయితే వర్బ్ ఎస్ ఫామ్ రాదు. సో ఇది మన ఎర్రర్. సెకండ్ వన్ ఏమడిగాడు అతను? ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 సెగ్మెంట్స్, ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఎ గ్రామటికల్ ఎర్రర్. ఎర్రర్ ఉన్నది పట్టుకోమన్నట్టు మనకి సెకండ్ దాంట్లో ఎర్రర్ ఉంది. ఎందుకు? అది ఐ గెట్స్ కాదండి, ఐ గెట్ అన్నమాట. The following sentence, the underlined part contains as error. Alternatives to the underlined part are given as options. Select the correct alternatives. The bread was dry and stale. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ ఫామ్ ఉందో ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే చూడండి, మనకి ఎప్పుడు కూడా పాజిటివ్, కంపేరిటివ్, సూపర్లేటివ్ అని 3 డిగ్రీస్ ఉంటాయి. అంటే ఉదాహరణకి డ్రై, డ్రైయర్, డ్రైయెస్ట్, స్టేల్, స్టేలర్, స్టేలెస్ట్, స్మార్ట్, స్మార్టర్, స్మార్టెస్ట్. ఓకే? హాట్, హాటర్, హాటెస్ట్, క్యూట్, క్యూటర్, క్యూటెస్ట్. ఎప్పుడు కూడా ఈ రెండు ఒకటే ఫామ్ లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది కంపేరిటివ్, ఇది కంపేరిటివ్, ఇది సూపర్లేటివ్, ఇది సూపర్లేటివ్, అలా ఉంటాయి అనమాట. డిగ్రీస్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటారండి దీన్ని. డిగ్రీస్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటారు. సో ఇక్కడ డ్రై, ఇక్కడ స్టేల్ అంటే ప్యారలిజం మెయింటైన్ అవుతుంది. ఏం మెయింటైన్ అవుతుందండి? ప్యారలిజం మెయింటైన్ అవుతుంది. అంటే ఇటుపక్క ఏ ఫామ్ ఉందో ఇటుపక్క కూడా అదే ఫామ్ ఉండాలి. దేర్ ఫోర్ మనకి తప్పు ఇక్కడ ఉందన్నమాట. ద బ్రెడ్ వాజ్ డ్రై అండ్ స్టేల్ అంటే బ్రెడ్ ఎండిపోయింది, బాగా నిలవదు కూడా అని అర్థం. స్టేల్ అంటే చాలా నిలవది అని అర్థం, ఫ్రెష్ కాదని అర్థం. ఇప్పుడు చూడండి, బ్రెడ్ మిల్క్ అవుతుంది కదా. ఓకే, మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, ఒకసారి సాల్వ్ చేయండి. ఒకసారి క్వశ్చన్ సాల్వ్ చేయండి ఒక 2 minutes లో. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే చాలా ఈజీ అండి. మనకు ఒక పారా చిన్న సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్ లో 2 words మిస్ చేశాడు. జాగ్రత్త చూడండి. ఏమన్నాడు? ఫస్ట్ జేజీ, మనకి పేర్లు అనవసరం కదా, దీన్ని సింపుల్ గా చదువుతున్నాను నేను. సింపుల్ గా చదువుతున్నాను చూడండి. జే జీ, దిస్ పర్సన్ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్. ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ ని ఇన్వెంట్ చేశారంట. ఓకేనా? దట్ కుడ్ ప్రింట్ థౌజండ్స్ ఆఫ్ డాష్ అ డే.
ఇక్కడ చూడండి, ఎప్పుడైతే థౌజండ్స్ ఆఫ్ అన్నాడో, మనం బాగా చూసుకుని ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ అన్నాడో, ఇక్కడ మనకి ఏమొస్తుందండి, ప్లూరల్ రావాలి. ఏం రావాలి? ప్లూరల్ రావాలి. ప్లూరల్ ఏముంది? ఇది ప్లూరల్ కాదు, ఇది ప్లూరల్, ఇది ప్లూరల్ కాదు, ఇది ప్లూరల్. ఇప్పుడు చూడండి, సైడ్స్, పేజెస్ రెండిట్లో ఏం సూట్ అవుద్ది? పుస్తకాల కోసం మాట్లాడుతున్నాడు కాబట్టి ఏమొస్తుంది? పేజెస్ వస్తుంది. సో ఇది రాదు. అంతే, మన ఆన్సర్ దొరికేసింది ఇక్కడ. సో మనం జాగ్రత్త చూస్తే, థౌజండ్స్ ఆఫ్ పేజెస్ అ డే, దిస్ మేడ్ బుక్స్ చీపర్ అండ్ ఇన్ఫర్మేషన్ మోర్, దిస్ మేడ్ బుక్స్ చీపర్ అండ్ ఇన్ఫర్మేషన్ మోర్ వైడ్లీ అవైలబుల్. సో ఈ రెండింటితో అర్థం వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ప్లూరల్ కావాలి, కాబట్టి పుస్తకాలకు సంబంధించిన పేజెస్, కాబట్టి మన ఆన్సర్ ఏమైందండి? 4 అయిందనమాట. ఓకే. In the following sentence, the underlined part contains an error. Alternatives to the underlined part are given as options. Select the correct alternative. All in all, he had the more splendid collection of యాంటిక్ పెయింటింగ్స్ ఎవర్. దీని అర్థం ఏంటంటే, మన దగ్గర అన్ని కలిపితే చాలా పురాతనమైన పెయింటింగ్స్ చాలా ఉన్నాయంట మన. సో ఇప్పుడు దీన్ని మనం గ్రామాటికల్ గా సెన్సిబుల్ గా చేసుకుందాం. అంటే ఏంటి అర్థం? మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టాలెంటెడ్, మోర్ టాలెంటెడ్, మోస్ట్ టాలెంటెడ్, మోర్, మోస్ట్ అసలు ఎప్పుడు వాడతామో చెప్తాను. జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక పదం చెప్పినప్పుడు అందులో ఎన్ని సౌండ్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, డెడికేటెడ్, డెడికేటెడ్, రెండు కన్నా ఎక్కువ ఉన్నాయి కదా. రెండు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఎలా చూడాలంటే, డెడికేటెడ్, మోర్ డెడికేటెడ్, మోస్ట్ డెడికేటెడ్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, ఎక్స్పెన్సివ్, రెండు కన్నా ఎక్కువ సౌండ్స్ ఉన్నాయి కదా. ఎక్స్పెన్సివ్, మోర్ ఎక్స్పెన్సివ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్, కంఫర్టబుల్ తీసుకోండి, కంఫర్టబుల్, రెండు కన్నా ఎక్కువ ఉన్నాయి కదా. మోర్ కంఫర్టబుల్, మోస్ట్ కంఫర్టబుల్. డెడికేటెడ్ తీసుకోండి, మోర్ డెడికేటెడ్, మోస్ట్ డెడికేటెడ్, ఇలా వస్తాయి అన్నమాట. ఓకే. సో ఆల్ ఇన్ ఆల్ హీ హ్యాడ్ ద ద తర్వాత ఎప్పుడు సాధారణంగా మోర్ రాదండి, వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే, చూడండి, రెండు రావాలి అప్పుడు. ద మోర్ యూ వర్క్ హార్డ్, ద మోర్ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. అలా రెండు సార్లు మోర్ వస్తుంది. ఓకేనా? ద మోర్ యూ టాక్ టు హర్, ద మోర్ యూ గెట్ నాలెడ్జ్. ఓకే. సో ఇలా మోర్ మోర్ అని వస్తుంది. రెండు మోర్లు పక్క పక్కన రెండు కంపారిటివ్ వస్తాయి, కానీ ద మోర్ అని ఎప్పుడు అర్థం ఉంటుందండి. సాధారణంగా మన సూపర్లేటివ్ తో మోస్ట్ వాడతాం, సూపర్లేటివ్ తో ద వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ద మోస్ట్ సక్సెస్ఫుల్, ఓకే, ద మోస్ట్ టాలెంటెడ్, ద మోస్ట్ డెడికేటెడ్ అని వాడతాం. సో ఆ కాంటెక్స్ట్ లో మనం ఇక్కడ చూసుకుంటే, ద స్ప్లెండెడ్ కి అర్థం లేదు, ఈ వర్డే లేదు, మోర్ రాకూడదు అనుకున్నాం. సో ఆన్సర్ 1 అవుతుంది అనమాట, ద మోస్ట్ స్ప్లెండెడ్. సో నెక్స్ట్ చూద్దామా? చూద్దామా? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద సైంటిస్ట్ కండక్టెడ్ ఎ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ టు డాష్ హిస్ హైపోథెసిస్. హైపోథెసిస్ అంటే ఏంటి? మనం అంచనాగా ఒకటి అనుకుంటాం, ఆ అనుకున్నది రైట్ రాంగ్ మనం ఎక్స్పెరిమెంట్ ద్వారా చెక్ చేసుకోవడమే హిన్స్ ప్రూవ్డ్ లేదా హిన్స్ నాట్ ప్రూవ్డ్ అని చెప్పుకోవడమే హైపోథెసిస్ అన్నమాట. ఓకేనా? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద సైంటిస్ట్ కండక్టెడ్ అ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ టు, మనం ఏం చేస్తాం? మన హైపోథెసిస్ ని మనం అనుకుంది సైంటిఫిక్ గా కరెక్టా కాదా మనం చెక్ చేసుకుంటాం అనమాట. అలా చెక్ చేసుకోవడాన్ని ఏమనొచ్చు? ఉన్న ఆప్షన్స్ చూడండి జాగ్రత్తగా. వేరియబుల్, ఇక్కడ గ్రామాటికల్ గా మీనింగ్ పరంగా సెట్ కాదు, వేగ్, మీనింగ్ లెస్, వెరిఫై, ఎస్. మనం అనుకున్నది అంటే, మనం అనుకున్నది అంటే అర్థం హైపోథిసిస్ అని. మన హైపోథిసిస్ రైట్ రాంగ్ మనం చెక్ చేసుకుంటామంట ఎక్స్పెరిమెంట్ ద్వారా, దాన్నే వెరిఫై అంటాం కదా. సో అందుకే అది మన ఆన్సర్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. చూడండి, రివరెంట్ అంటే ఏంటి తెలుసా? గుర్తుపెట్టుకోండి, రివరెంట్,
మనం ఇలా గుర్తుపెట్టుకుందాం. రివరెంట్ వినడానికి రివర్ లా ఉంది కదా, మనం గంగా రివర్ ని చాలా రెస్పెక్ట్ ఇస్తాం కదా, నదుల్ని చాలా రెస్పెక్ట్ ఇస్తాం కదా మన కంట్రీలో. సో రివరెంట్ అంటే ఏంటండి, చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉండడం అన్నమాట. ఓకే. రష్డ్ అంటే చాలా వేగంగా తొందరగా ఏదైనా చేయడం. ఇంపార్టెంట్ అంటే మీకు తెలుసు, రిలేటెడ్ అంటే సంబంధించింది. రెవరెంట్ అంటే చాలా రెస్పెక్ట్ఫుల్ అని అర్థం. గంగా రివర్ అలా గుర్తుపెట్టుకోండి. ఆ స్పెల్లింగ్ ఈ స్పెల్లింగ్ డిఫరెంట్, జస్ట్ గుర్తుపెట్టుకోవడం చిన్న టెక్నిక్ మాత్రమే అది. హీఈస్ ద మోస్ట్ రివ్యూర్డ్ మ్యాన్ అంటే అందరూ అతను చాలా రెస్పెక్ట్ ఇస్తారు, అతనంటే భయం భక్తులు కూడా ఉన్నాయని అర్థం అనమాట. Select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. ఆ అండర్లైన్ పార్ట్ ఏంటి, ఐ లాంగ్ ఫ్రమ్ ట్రావెల్ అవుట్ సైడ్ ద కంట్రీ. ఇక్కడ మనం డ్రీమింగ్ ఆఫ్ అడ్వెంచర్స్ అమంగ్ ద టవరింగ్ ఆల్ప్స్ అండ్ బాస్కింగ్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ ద కెరేబియన్. బేసిక్ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట, వాడికి అడ్వెంచర్స్ చేయడం అన్నా, ట్రావెల్ చేయాలన్నా, బయట తిరగాలన్నా గొప్ప సరదా అనమాట, చాలా సరదా అనమాట. ఆ విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే. సో లాంగ్ లాంగ్ టు ట్రావెలింగ్ అంటే లాంగ్ టు ట్రావెలింగ్, గమనించారా? అంటే కోరుకోవడాన్ని ఇంగ్లీష్ లో అలా అంటారనమాట, కోరుకోవడమే. దాని లాంగ్ టు అని రండి, మీరు చూడండి లాంగ్ తర్వాత మనకి అక్కడ పడాల్సిన పదం ఏంటంటే ఐ లాంగ్ ఫర్ అని అర్థం. లాంగ్ ఫర్, లాంగ్ టు కాదు. లాంగ్ ఫర్ అంటే దాని దేని గురించిన, దేన్నైనా కోరుకు ఆ, హా, మళ్ళా చెప్తాను నేను. లాంగ్ ఫర్, ఐ లాంగ్ ఫర్ ఇట్, ఐ లాంగ్ ఫర్ ఇట్ అని చెప్తాం అనమాట. ఇక్కడ ఏం రావాలి, ఐ లాంగ్ ఫర్ ట్రావెల్డా, ఐ లాంగ్ ఫర్ ట్రావెలింగ్. గుర్తుపెట్టుకోండి, ఫర్ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ పాస్ట్ ఫామ్ ఉండదండి. ఫర్ తర్వాత ఎప్పుడు పాస్ట్ ఫామ్ ఉండదు. సో ఐ లాంగ్ ఫర్ కాబట్టి ఇది మన ఆన్సర్. అపియర్ స్పెల్లింగ్ ఏంటండి, అపియర్ స్పెల్లింగ్, అపియర్ స్పెల్లింగ్ ఏపీపీ, ఏపీపీఈఏఆర్ కదా అపియర్, ఏపీపీఈఏఆర్ కదా అపియర్. సో సెకండ్ ఆబ్వియస్లీ ఎర్రర్, థర్డ్ ఆబ్వియస్లీ ఎర్రర్, ఫోర్త్ ఆబ్వియస్లీ ఎర్రర్. సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటండి, ఏపీపీఈఏఆర్. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, అపియర్. మన ఆన్సర్ ఫస్ట్ వన్ అవుతుంది, మిగతావన్నీ కూడా రాంగ్ స్పెల్లింగ్ అనమాట. అపియర్ చాలా కామన్లీ యూజ్డ్ వర్డే కదా, సో ఖచ్చితంగా మనకి చూడగలనే ఐడెంటిఫై చేయగలుగుతాం దీన్ని. ఆ బిల్డింగ్ వేర్ యానిమల్స్ ఆర్ బుచర్డ్. యానిమల్స్ బుచర్డ్ అంటే యానిమల్స్, ఇప్పుడు మన మటన్ షాప్కి వెళ్తాం, అక్కడ ఏమవుద్ది, వాడు మటన్ కొడతాడు కదా మటన్ షాప్ లో. సో అలా. బురో అంటే చూడండి, ఎలకలు పందికొక్కులు గొయ్యి తవ్వుతాయి కదా, ఆ గొయ్యిని బురో అంటారు. ఆ గొయ్యి తవ్వడానికి కూడా బురో అంటారు. సిమెంట్రీ అంటే మన శ్మశానంలో అన్ని పాతి పెడతారు కదా శవాల్ని, అది సిమెంట్రీ అన్నమాట. ఓకే. సో అబేటర్, అబేటర్ అంటే మనం ఎక్కడైతే మనకి మాంసం అది కొడతారో దాన్ని ఆ, ఏమంటారు, అబేటర్ అంటారు అనమాట. అబేటర్ అంటే మాంసాన్ని వాటిని కోసి ఇట్లా చేస్తారు కదా, అదే ఆన్సర్. డికాంటర్ అంటే మన సినిమాలో చూస్తాం కదా, ఆత్మని ఒక బాటిల్లో బంధించి ఉంచుతారు. ఒక గాజు బాటిల్లో ఉంటుంది ఆత్మ, తీగలని అందులోంచి బయటకు వచ్చేస్తుంది. సో అది డికాంటర్ అంటే ఆ క్యాన్ లాంటిది అనమాట. దేనిలో అయితే మనం దాస్తామో ఆ, ఆత్మలు కానీ దేన్నైనా బంధించి పెడతామో దాన్ని డికాంటర్ అంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి మనకి, ఇక్కడ ఆన్సర్ ఎబేటర్. ఎబేటర్ అంటే మాంసాన్నది కొట్టే ప్లేస్ అన్నమాట. దే ఆల్ ఫెల్ట్ దట్ ద మూవీ వాస్ ట్రూలీ క్యాప్టివేటింగ్ అండ్ అన్ఫర్గెటబుల్. అంటే మూవీ చాలా 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 బాగుందంట, మర్చిపోలేనంత విధంగా ఉందంట, కట్టి పడేసిందంట అందరినీ. క్యాప్టివేటింగ్ అంటే కట్టి పడేయడం అంటే, క్యాప్టివేటింగ్ అంటే మనల్ని మంత్రముగ్ధులు చేయడం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియట్ యాంటనిమ్ అన్నాడు, అంటే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండి మనల్ని కట్టిపడేసేలా ఉంటే అది క్యాప్టివేటింగ్, దానికి ఆపోజిట్ కావాలి. సో క్యాప్టివేటింగ్ ఆపోజిట్ కదా కావాలి. ఏంటి క్యాప్టివేటింగ్ ఆపోజిట్, టాంటలైజింగ్ అంటే చూడండి, చాలా టీజింగ్ గా, చాలా చాలా టెంప్టింగ్ గా ఉండడం టాంటలైజింగ్ అన్నమాట. మళ్ళీ చెప్తున్నా, అవతల వ్యక్తిని బాగా టీస్ చేసి
అందంతో గాని డబ్బుతో గాని ఏదైనా కోరిక చూపించి బాగా టీస్ చేయడాన్ని టాంటలైజింగ్ అంటాం. ఓకే. రిలేటబుల్ అంటే రిలేట్ చేసుకోగలడం, మనల్ని మనం దేనితోనైనా అసోసియేట్ చేసుకోగలడం, కనెక్షన్ బిల్డ్ చేసుకోగలడం. రిపగ్నెంట్ అంటే దాని నుంచి దూరంగా వెళ్ళిపోయేలా ఉండడం, మనం అసహించుకునేలా ఉండడం, మనకు అసలు వద్దు అనుకునేలా ఉండడం. కరిజ్మాటిక్ అంటే చాలా చార్మింగ్ గా ఉండడం. ఇందులో నెగిటివ్ వర్డ్ మనకు ఒకటే ఉందండి, రిపగ్నెంట్. సో క్యాప్టివేటింగ్ కి ఆపోజిట్ ఇక్కడ అదే అవుతుంది, చిదిరించుకునేలా, అసహించుకునేలా ఉండడం. చూడండి, ఆల్దో షీఈ్ యూజువలీ రూడ్ విత్ ఎవ్రీవన్, షీ బిహేవ్డ్ నైస్. రూడ్ విత్ ఎవ్రీవన్ బానే ఉంది కానీ షీ బిహేవ్డ్ నైస్ కాదండి. షీ బిహేవ్డ్, మీరు చెప్పండి, హీ డ్రోవ్ స్లోలీ అనాలా, హీ డ్రోవ్ స్లో అనాలా? హీ డ్రోవ్ స్లోలీ అనాలి, ఎందుకంటే వర్బ్ ని డిఫైన్ చేసేది యాడ్వర్బ్ కాబట్టి. షీ ఏట్ క్విక్లీ అనాలా, షీ ఏట్ క్విక్లీ అనాలా, షీ ఏట్ క్విక్ అనాలా, షీ ఏట్ క్విక్లీ అనాలి కదా. అలా అన్నిటికీ ఎలివే రావాలని రూల్ లేదు కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ కి వస్తాయి అన్నమాట. ఈ కేసులో కూడా షీ బిహేవ్డ్ నైస్ కాదు మనం అనాల్సింది, షీ బిహేవ్డ్ నైస్లీ అని. ఏమనాలండి? షీ బిహేవ్డ్ నైస్లీ అని రావాలి ఇక్కడ. అప్పుడే అది గమ్మెటికెళ్ళి కరెక్ట్ అవుతుంది అనమాట. She's someone who always discourages our enthusiasm. Therefore, we have decided to keep our distance, a distance from her. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటుందంటే మనం ఎప్పుడు ఉత్సాహంగా అన్న మన ఉత్సాహం అంతా ఆవిడ పోగొట్టేస్తుందంట. అందువల్ల సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇడియం దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ 4 ఇచ్చాడండి, అందులో మొదటిది ఏంటి? వెట్ బ్లాంకెట్. సాధారణంగా ఎక్కడైనా మంటుంటే ఏం చేస్తారు? బాగా తడుగున్న బ్లాంకెట్ తీసుకెళ్లి వేసి ఆపేస్తారు అనమాట కదా. సో అది వెట్ బ్లాంకెట్. ఇతరులలో ఉండే ఉత్సాహాన్ని, వేడిని అలా ఆపేస్తే ఎవరైనా వెట్ బ్లాంకెట్ అంటారు. సో మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. 9 days వండర్ అంటే ఏంటో తెలుసా? 3 నెలల ముచ్చట అంటాం కదా. ఆ 9 days వండర్ అంటే అదే 3 నెలల ముచ్చట. ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, తర్వాత ఉండదు. క్యాష్ కవ్ అంటే ఏదైతే మనకి బాగా డబ్బులు పుట్టిస్తుందో దాన్ని ఏమంటాం? క్యాష్ కవ్ అంటాం అనమాట. ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి? మన కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు వస్తే ఎలా అయితే ఫిష్ బయటకు వస్తే గిలగిల కొట్టుకుంటుందో, మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తే దట్స్ కాల్డ్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అనమాట. సరేనా? సో ఇప్పుడు మనకి ఏమవుతుందండి ఆన్సర్ ఇక్కడ? ఎ వెట్ బ్లాంకెట్ అవుతుంది. ఇప్పుడు ఇది చూస్తారా ఏమంటున్నాడు ఇక్కడ? చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ సమ్ వర్డ్స్ హ్యావ్ బీన్ డిలీటెడ్. రీడ్ ద ప్యాసేజెస్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ఈచ్ బ్లాంక్. ఏమన్నాడు? గాడ్డెస్, ఒక దేవత ఉందంట, శైల్ పుత్రి. ఓకే, గాడ్డెస్ శైల్ పుత్రి ఇస్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ గాడ్డెస్ దుర్గా. దుర్గాదేవికి ఉన్న అన్ని రూపాల్లో మొదటి రూపం ఏంటంట? శైలపుత్రి అంట. హూ ఇస్ వర్షిప్డ్ డాష్ నవరాత్రి, అంటే నవరాత్రి టైంలో వర్షిప్ చేస్తారంట. ఇన్ దిస్ ఫార్మ్ షీఈ్ వర్షిప్డ్ యాజ్ ద డాటర్ ఆఫ్ డాష్ హిమాలయస్. ఈ ఫామ్ లో ఆమె హిమాలయాస్ కి పుత్రిక కింద చూస్తారంట. షీఈ్ ద గాడెస్ డాష్ నేచర్ అండ్ ఇస్ అడార్న్డ్ విత్ ఫ్లవర్స్. హిమాలయస్ అంటే అంత నేచర్ కదా, ఆమె నేచర్ గాడ్ అంట. మనకి ఎలా అయితే గాడ్ ఆఫ్ లవ్, గాడ్ ఆఫ్ వార్ ఉంటారో, గాడ్ ఆఫ్ డెత్ ఉంటారో, అలాగా ది గాడెస్ ఆఫ్ నేచర్ అంట. ఈజ్ అడార్న్డ్ విత్ ఫ్లవర్స్ అంట. షీ డాష్ ఎ బుల్ అండ్ హోల్డ్స్ ఎ ట్రైడెంట్. ఆమె ఒక ఎద్దు మీద కూర్చొని ఒక యూనో ఒక ఒక ట్రైడెంట్ అంటే త్రిశూలం పట్టుకొని, హోల్స్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ లోటస్, ఒక చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో ఫ్లవర్ ఉంటుందంట, లోటస్ ఫ్లవర్. డ్యూరింగ్ నవరాత్రి 9 different forms of Durga are worshipped. ఏంటిది? 9 different forms, రకరకాల దుర్గా దేవిని వర్షిప్ చేస్తారంట ఆ నవరాత్రి టైంలో. దుర్గా ఇస్ డాష్ 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 deity who is also known as, ఓకే, ఆదిశక్తి.
ఆమెని వర్ణిస్తా ఇక్కడేవో 5, 6, 7 పదాలు వచ్చాయి. ఒకసారి మనం అన్ని ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? డ్యూరింగ్, అమంగ్, టు, బై. వెనక్కొస్తే నవరాత్రి వేళ, ఆ టైం డ్యూరేషన్ లో అంటాడు కాబట్టి ఫస్ట్ వన్ ఏం రావాలంటే డ్యూరేషన్ అని రావాలి. నెక్స్ట్ చూద్దామా? షీఈ్ ద డాటర్ డాష్ హిమాలయస్. డాటర్ ఆఫ్ హిమాలయస్ ముందు ఎప్పుడు మనం ఏం వాడాలంటే హిమాలయస్, ద హిమాలయస్ అంటాం. ఏమంటాం? ద హిమాలయస్, ద మౌంట్ ఎవరెస్ట్, ద సన్, ద మూన్, ద ఎర్త్. బేసిక్ గా కొన్నిటి ముందు బై డిఫాల్ట్ ద వచ్చేస్తుంది. అలా హిమాలయస్ ముందు మనకి ద వస్తుంది అనమాట. షీఈ్ ద గాడెస్ డాష్ నేచర్. ఈమె నేచర్ యొక్క పుత్రిక. గాడెస్ ఆఫ్ అన్నావా అరౌండ్ ద ఎట్ట విచ్. సో ఆబ్వియస్లీ గాడెస్ ఆఫ్ అంటాం అనమాట. ఏమంటాం? గాడెస్ ఆఫ్ అంటాం. అండ్ ఈజ్ అడోన్ విత్ ఫ్లవర్స్. షీ డాష్ ఎ బుల్ అండ్ హోల్డ్స్ ట్రైడెంట్ ఇన్ వన్ హ్యాండ్. షీ డాష్ ఎ బుల్. ఆమె ఏంటంటే ఒక బుల్ ని రైడ్ చేస్తుందంట ఆమె. ఒక బుల్ మీద ఉంటదంట ఆమె. సో రోడ్, హ్యాడ్ రిటర్న్, వాజ్ రైడింగ్, రైట్స్ అన్ని ఒకే అర్థాలు కానీ గ్రామర్ ఫార్మ్స్ వేరు. మనం ఏమనుకుంటున్నాం, అంతా సింపుల్ ప్రెసెంట్ లో చెప్తున్నారు కాబట్టి అక్కడ మొత్తం అంతా సింపుల్ ప్రెసెంట్ లో వర్ణిస్తుంది. ఏదైనా ఎప్పుడైనా డిస్క్రైబ్ చేసినప్పుడు, జనరలైజ్ చేస్తున్నప్పుడు మనం సింపుల్ ప్రెసెంటే వాడాలండి. ఓకే. షీ డాష్ ఎ బుల్, షీ రైడ్స్ ఎ బుల్ and holds a trident in one hand and a lotus flower in another. During Navaratri, 9 different forms of Durga are worshipped. Durga is a ఇక్కడ చూడండి ఇప్పుడు. Indian radiant powerful, radiant Indian powerful, powerful radiant Indian, powerful Indian radiant. ఎప్పుడు కూడా ఆరిజిన్ లాస్ట్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని మీరు ఎంచక్కా ఎలా నేర్చుకోవచ్చు అంటే గూగుల్కి వెళ్ళి లేదా జెమినైకి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి వాట్ ఆర్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ రూల్ అని కొట్టండి. ఏం కొడతారండి? ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఆరిజిన్ లాస్ట్ వస్తుందండి ఎప్పుడు. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. బ్లాక్ ఇండియన్ లెదర్ బ్యాగ్ అనాలా, ఇండియన్ బ్లాక్ లెదర్ బ్యాగ్ అనాలా? ఒకసారి మీరు చూడండి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అని. సో ఆ ఫస్ట్ యాడ్జెక్టివ్, ఇది కూడా యాడ్జెక్టివ్ ఇక్కడ, కానీ ఇక్కడ ఏంటంటే ఆరిజిన్ లాస్ట్ లో రావాలి. ఓకే. సో రేడియంట్ పవర్ఫుల్ ఎందుకని కూడా, ఎందుకు పవర్ఫుల్ రేడియంట్ అన్నారంటే బేసిక్ గా మీరు ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ రూల్ ఒక్కసారి చూస్తే మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది. చాలా చాలా ఈజీ. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఇన్ ఏ సెంటెన్స్ అని ట్రై చేయాలి. సో దీంతో మరి మనకి క్లాస్ ఎండ్కి వచ్చింది. మన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. రైట్. రేపు మరి ఇంకో పేపర్ చూద్దాం. థ్యాంక్ యూ.